బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ కొనసాగుతోంది. గెలుపును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ వ్యూహాలతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. అటు ప్రచారంలో సైతం మంత్రులు దూసుకుపోతున్నారు. అభివృద్ధి పనులు, అమల్లోని పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. అటు నవీన్ యాదవ్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందంటూ సర్వేలు చెబుతున్నాయంటున్నారు మంత్రులు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, సీతక్కతో పాటు జూపాలి కృష్ణారావు పాల్గొన్నారు. షేక్పేట, యూసఫ్గూడ, రాయమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ప్రచార హీట్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం అన్ని డివిజన్లలో మంత్రులందరూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, మంత్రుల ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ఎవరెవరు ఎక్కడ ఏ డివిజన్స్లో ప్రచారం చేస్తున్నారు? ఎస్ రాజేష్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ కూడా రాష్ట్ర మంత్రులందరూ కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, సీతక్క కావచ్చు. ఇవాళ అయితే ఇటు ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ప్రచారంలో అయితే పాల్గొన్నారు. నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే రోజు రోజుకు కూడా జూబ్లీహిల్స్ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందంటూ కూడా సర్వేలు చెప్తున్నట్టుగా అయితే ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా పేర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా విపక్షాలకు కాంగ్రెస్ వేస్తున్నటువంటి ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో వీటన్నిటిని తీసుకున్నట్టయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ విపక్షాలన్నీ కూడా ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వివరిస్తూ మంత్రులు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అయితే పాల్గొంటున్నారనే చెప్పొచ్చు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ సాధారణ కార్యకర్తలు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే ప్రచారం చేస్తూ వారి వంతు కృషి అయితే వారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అటు సోమాజిగూడ డివిజన్లో ఒక ప్రోగ్రాం ఉంది, అలాగే ఇటు మరొక డివిజన్లో కూడా ఈ ప్రోగ్రాంలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, రోడ్ షోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ప్రచారంలో భాగంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమ అభ్యర్థి గెలుపు కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి అలాగే మంత్రి స్థాయిల వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇటు వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ అభ్యర్థి గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. మరి కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. నవంబర్ 11వ తారీఖున పోలింగ్ కాబట్టి ఉన్నటువంటి 10 రోజుల్లో ఎట్లయినా గెలుపు కోసం ఎఫర్ట్ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. దీంట్లో భాగంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సో మంత్రులందరూ కూడా రంగంలోకి దిగారు. అన్ని డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రులు.